హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్నోవేషన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో తిరుమల నకిలీ నెయ్యి మీద జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మాట్లాడుతూ, మామూలుగా ఎవరైనా కల్తీ అంటే ఏం చేస్తారు? నెయ్యిలో ఏదన్నా కలుపుతారు. నెయ్యి కల్తీ చేసేవాళ్ళు నెయ్యిలో ఏదైనా కలుపుతారు, లేదా పాల కల్తీ చేసేవాళ్ళు పాలల్లో ఏదైనా కలుపుతారు. కానీ పాలు లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న కాకుండా, వెన్న నుంచి వచ్చే నెయ్యి కాకుండా పూర్తిగా రసాయన పదార్థాలతోటి, కెమికల్స్ తోటి ఒక మిశ్రమాన్ని తయారు చేసి ఇదే నెయ్యి అని నమ్మించేసి తిరుమలలో మాత్రమే కాదు అనేక దేవాలయాల్లో దాన్నే వాడి దేవుడికి ప్రసాదంగా ప్రత్యేకించి తిరుమలలో అయితే 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని వాడి 20 కోట్ల తిరుమల లడ్డూలు తయారు చేసి భక్తుడికి పంపిణీ చేశారు అనేటువంటి విషయాన్ని సిట్ చెప్తుంది. అంటే ఇలా ఎవరూ చేయరేమో, కల్తీ చేసేవాళ్ళు నెయ్యిలో ఇంకేదో కలుపుతారు, కానీ అసలు కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి ఇదే నెయ్యి అని నమ్మించే ఇన్నోవేషన్ ఎవరికి ఉండదేమో, అలాంటి థాట్ ఎవరికి రాదేమో, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమేమో అన్నట్టు చెప్పుకొని వచ్చారు. నిజమే కదా, ఒక కృత్రిమ పదార్థాన్ని తయారు చేసి ఇది కల్తీ అనకూడదు, నకిలీ అనాలి. దాన్నే నెయ్యిగా నమ్మించేసి దాన్ని వాడి లడ్డూలు తయారు చేయటం అంటే ఎంత అపరాధం, ఎంత అపచారం, ఎంత పాపం కదా. సిట్టు ఛార్జ్షీట్ ప్రకారం అయితే అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇన్నోవేషన్ గురించి నేను చెప్పనా? ఏంటి అంటే, నేను కూడా చెప్తుంది నా సొంత కవిత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో సిట్ ఛార్జ్షీట్ ప్రకారం చెప్పారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్నోవేషన్ ఏమో సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం చెప్పబోతున్నాను. 2010-11లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా. ఆ కేసుల్లో ఉన్నటువంటి ఛార్జ్షీట్ ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో ఏమైనా పనులు కావాలనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకోడు, లేదా ఇంకే భూముల్లో ఇంకేదో రాపించుకోడు. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక సూట్ కేస్ కంపెనీ పెడతాడు. సమ్ ఎక్స్ అనేటువంటి ఒక కంపెనీ, సమ్ వై అనేటువంటి కంపెనీ పెడతాడు. ఎక్స్ వై ఇలా సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేస్తాడు. ఈ కంపెనీలకి పెద్ద ఏముండదు, కేవలం పేపర్ల మీద ఉండే కంపెనీలు మాత్రమే, రియాలిటీలు ఈ కంపెనీలు ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పని మీద వచ్చిన అతను ఈ కంపెనీలో షేర్లు పెట్టాలి. ఈ కంపెనీ ఉండదు, పేపర్ల మీద మాత్రమే ఉంటుంది, కానీ షేర్లు కొనాలి. ఈ కంపెనీ సంబంధించిన షేర్లు కొనాలి. నిజానికి 5 రూపాయలు షేర్ వాల్యూ అనుకోండి, కానీ 50 రూపాయలకు కొనాలి. 5 రూపాయల షేర్ని 50 రూపాయలకు కొనాలి. కొన్న తర్వాత నాకు షేర్లు ఉన్నాయి కంటే కుదరదు, కొనాలి, మర్చిపోవాలి అంతేగా. కొన్ని సూట్ కేస్ కంపెనీలో షేర్లు కొనాలి, కొన్ని నిజంగానే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉన్న షేర్ వాల్యూ కంటే అదనంగా పెట్టి షేర్లు కొనాలి. కొని మర్చిపోవాలి. కొని మర్చిపోతే అక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పని అయిపోద్ది, ఆ ప్రభుత్వంతో పని అయిపోద్ది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రకం అవినీతిని ఇలా ఎవరు అంతవరకు ఇలా అవినీతి చేస్తారని కూడా ఎవరికి తెలియదు, ఇలా అవినీతి చేయొచ్చని కూడా ఎవరికి తెలియదు. ఒక రూపాయి డబ్బులుగా తీసుకోరు, ఒక భూమి రాపించుకోరు, ఒక బిల్డింగ్ రాపించుకోరు, చేత్తో ఒక నగదు పట్టుకోరు, బంగారం పట్టుకోరు, కానీ డబ్బులు చేతులు మారిపోతే పని జరిగిపోద్ది. ఇలా అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదండి, సిబిఐ చెప్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్నోవేషన్ గురించి 2009, 10, 11 ఆ సమయంలోనే సిబిఐ చెప్పగలిగింది. సో మనం కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఇన్నోవేషన్ ఇది కామన్గా మనం దీన్ని అర్థం చేసుకోగలగాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్నోవేషన్ మీద మీ అభిప్రాయాన్ని, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.